ఛత్తీస్గఢ్ మాడ్ అడవుల్లో బుధవారం నాడు కేంద్ర కమిటీ సభ్యుడు అలాగే కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ చనిపోయిన తర్వాత అతనితో పాటు మరో 28 మంది చనిపోయినట్టుగా సమాచారం ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు వారికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ విడుదల చేసి వాళ్ళ ఫోటోలు కూడా విడుదల చేశారు. అందులో భాగంగానే హనుమకొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అలాగే బస్వరాజ్ దగ్గర ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి బూర రాకేష్ అతను చనిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా వివరాలు తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఆగమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఓరుగల్లు బిడ్డలు ఒక్కొక్కరు నేల కొరుగుతున్నటువంటి సమయంలో ఈరోజు మళ్ళీ ఇక్కడ బూర రాకేష్ చనిపోయాడన్నటువంటి వార్త తెలిసిన తర్వాత మళ్ళీ ఓరుగల్లు కంట నీరు పెడుతుంది. ఒక్కొక్కరిగా నేల కొరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే ఉద్యమాలకు పోరాటాలకు పురిటిగడ్డగా నిలిచినటువంటి ఓరుగల్లు అనేది అనేక సార్లు ఎప్పుడు తన ప్రాశస్త్యాన్ని చాటుకుంటూనే ఉంటుంది. ఉద్యమ వీరులను కన్నా పోరాటాల కిల్లాగా పేరుగాంచినటువంటి వరంగల్లో ఇప్పుడు ప్రస్తుతం విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే బూర రాకేష్ ఇంటి దగ్గర మనం ఉన్నాము. వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితులు అందరూ ఇక్కడికి వచ్చారు. ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం జరిగింది, అసలు వాళ్ళకి ఏమైనా సమాచారం అందిందా? ఎందుకంటే ఇప్పటికే ఆ ప్రెస్ నోట్ ద్వారా విడుదల చేశారు. కొన్ని ఫోటోలు విడుదల చేయడంతో అందులో రాకేష్ పేరు ఉండడాన్ని కూడా ఇక్కడ విషయం తెలుసుకున్నారు. అసలు ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటికే డెడ్ బాడీస్ పై కూడా కొంత ఎవరెవరు ఉన్నారన్నటువంటి గుర్తింపు చేసినటువంటి నేపథ్యంలో ఒకసారి మనము ఇక్కడ చింతగట్టు దగ్గర ఉన్నాము, హనుమకొండ జిల్లా దగ్గర. ఒకసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులతో కాకుండా వాళ్ళ బంధువులు అలాగే స్నేహితులు, ఎందుకంటే చాలా చిన్న వయసులో తను ఉద్యమాల బాట పట్టాడు. ఆ ఉద్యమాల బాట పట్టడానికి అసలు ఏ అంశాలు పురిగొల్పాయన్నటువంటి కోణంలో కూడా మనం ఆలోచించాలి. వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళ అన్న ఇక్కడ మనతో ఉన్నారు. ఒకసారి తనతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఏం జరిగిందన్నటువంటి ఆ కోణంలో కూడా మనం తెలుసుకుందాము. ప్రస్తుతం రాకేష్ అన్న బూర రంజిత్ కుమార్ మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఎందుకంటే ఇప్పటికీ చదువు కోసం అంటే ఇంత చిన్న వయసులో అందరూ ఉద్యోగాలు చదువుల పేరిట అందరూ బయటికి వెళ్తూ ఉంటారు. కానీ ఇంత చిన్న వయసులోనే ఉద్యమ బాట పట్టి పోరాటాల వైపు వెళ్ళినటువంటి రాకేష్ అతని ఆలోచన విధానం ఎలా ఉండేది? ఇంత చిన్న వయసులోనే రెండో చీఫ్ కమాండర్ దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అక్కడి దాకా వెళ్ళడానికి ఇట్లాంటి అంశాలు పురిగొల్పాయి? ప్రస్తుతానికి రంజిత్ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. రంజిత్, ఇప్పుడు నిజంగా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే రాకేష్ కూడా మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో కూడా తను అసూలు బాసాడని చెప్పారు. ప్రెస్ నోట్ విడుదల చేశారు, ఫోటోలు విడుదల చేశారు. ఫోటో మీకు సమాచారం అందిందా? మాకు సమాచారం స్టేషన్ నుంచి కానీ పోలీసుల తరపు నుంచి ఎవరి నుంచి మాకు రాలేదు. ఎన్కౌంటర్ జరిగిందని మాకు ఈ మన ఫోన్లల్లో న్యూస్లల్లో వాటి ప్రత్యేకంగా అవైతే వస్తున్నాయి కాబట్టి చూసాం. కానీ అది ఎవరు ఏందనేది మనకు పూర్తిగా తెలియదు, ఎవరు చెప్పలేదు కూడా. స్టేషన్ నుంచి కూడా ఎలాంటి ఇంటిమేషన్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. తర్వాత చూసి కన్ఫర్మ్గా నిన్న ఒక సాయంత్రం వరకు ఫోటోలు రిలీజ్ అయినాయని చూస్తే అందులో మా తమ్ముడు ఫోటో ఉంది అని ఐడెంటిఫై చేసుకున్నాం. తర్వాత స్టేషన్ నుంచి ఫోన్ చేసి మీదేనా అని కన్ఫర్మ్ చేసుకున్నారా, నిజంగా మీదేనా అని చెప్పేసి పోలీసు వాళ్ళు మాకు ఫోన్ చేసి అడిగితే ఈ తప్పని పరిస్థితిలో మాదే, అది మరి చూసిన గుర్తుపడిన సార్ మా ఉందేమో అని చెప్పి అన్న. దాన్ని ఓకే అయితే మీదైతే ఓకే, మరి మీదేనా కాదా అని కన్ఫర్మ్ కోసం తెలుసుకోవడానికి చేసినాం అని చెప్పింది. ఓకే, ఇప్పుడు డెడ్ బాడీ ఇంకా ఎక్కడ ఉంది? ఇప్పుడు డెడ్ బాడీ ఇంకా పోస్ట్ మార్టం కోసం అక్కడే ఉందట బీజాపూర్లో. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్పిన డెడ్ బాడీస్? ఎందుకంటే ఇప్పటికే గత కొద్ది రోజుల క్రితం కూడా జరిగినటువంటి ఎన్కౌంటర్లో లేట్ చేయడం వల్ల కూడా కొంతమంది బాడీలను కూడా గుర్తుపెట్టలేని పరిస్థితి కూడా మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఉంది. చాలామంది గుర్తుపట్టిన స్థితిలో తీసుకెళ్లలేని పరిస్థితి ఉంది. మీకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళు ఏమన్నా రమ్మని చెప్పారు ఇక్కడికి? మాకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అక్కడ పోలీసు వాళ్ళు అయితే ఏం చెప్పలేదు. మాకు ఫోటో చూసుకొని మా కుటుంబ సభ్యులు మా వాళ్ళు దగ్గర రిలేషన్స్ వెళ్ళిళ్ళు శవం కోసం తీసుకురావడానికి. ఇప్పుడు ఇక్కడ తన ఫోటో చూసినా తన ఏజ్ చూసినా చాలా చిన్న వయసు. అందరూ చదువుకొని ఉద్యోగాల కెరీర్ సెటిల్మెంట్ గురించి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ రాకేష్ మాత్రం ఉద్యమ బాట పట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అతన్ని ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏంటి? మా తమ్ముడు చాలా వరకు జనం కోసం ఏదో పని చేయాలి, ఆలోచన విధానం మా తమ్ముంది, ప్రజల కోసం ఏదైనా పని చేయాలి, తోటి వ్యక్తికి సహాయం చేయాలి అన్న ఆలోచనతో మా తమ్ముడు చిన్ననాటి నుంచి మన స్వభావం అలాంటిది, మన ఈ వ్యక్తిత్వం అలాంటిది. ఎవరికైనా ఏదో మనకు తోచిన సాయం వాళ్ళకి అందించాలి, వాళ్ళు ఉన్నవారు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదో ఒక విధంగా మనం సహాయపడాలి అన్న ఆలోచనతో మా తమ్ముడు మా కుటుంబం అంతా అదే విధంగా ఉండేది, అదే నేపథ్యంలో ఉండేది. తమ్ముడు ఇదే చింతగడ స్కూల్లోనే జిల్లా పరిషత్ 10th వరకు చదువుకున్నాడు. తర్వాత ఇంటర్మీడియట్ కోసం హన్మకొండ నైమ్నగర్ స్నేహ జూనియర్ కాలేజీలో వేసిండు.
డిగ్రీ ఆరోరా డిగ్రీ కాలేజీలో అయిపోయింది. తర్వాత 13-14 సంవత్సరంలో సిక్కిం కాలేజీలో పీజీ పూర్తి చేసిండు. తమ్ముడు నేను సేమ్ క్లాస్మేట్స్. ఇద్దరం పీజీ వరకు పూర్తి చేసి తమ్ముడు జాబ్ కోసం అని చెప్పి వెళ్ళిపోయిండు హైదరాబాద్కు. తర్వాత మళ్ళీ కాంటాక్ట్ రాలేదు, చెప్పలేదు, కలవలేదు. ఇది హైదరాబాద్కు వెళ్ళిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్లోకి రావడం కానీ కలవడం కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఇప్పటివరకు ఏది చివరిగా ఏ సంవత్సరం వెళ్ళాడు తను? 2015 సంవత్సరంలో జాబ్ సెర్చింగ్ కోసం అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత కుటుంబ సభ్యులకు కూడా మాకు ఎవరికి ఏమనేది చెప్పలేదు. నేను జాబ్ కోసం వెతుక్కుంటున్నా, హైదరాబాద్ పోదా అని చెప్పేసి వెళ్ళిండు అంతే తప్ప మాకు ఎవరు చెప్పలేదు మళ్ళీ ఎక్కడున్నా అనే విషయం కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అందరూ ఉద్యమ బాట పట్టేయాల్సినటువంటి, ఎందుకంటే కాలం మారుతున్నటువంటి సమయంలో ఇప్పుడు మీరు అన్నట్టు సర్వీస్ చేయాలన్నా సర్వీస్ సెక్టర్లో ఉన్నా కానీ జనాలలో ఉంటే చేయగలుగుతాం, కానీ అజ్ఞాతంలోకి వెళ్తే ఎట్లా చేయగలుగుతారు అన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. మంచి భవిష్యత్తు, ఎందుకంటే ఇప్పుడు గ్లోబల్ వరల్డ్ అయిపోతున్నటువంటి టైంలో ఆ ఉద్యమ బాట పట్టడానికి తీవ్రమైనటువంటి ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏమనుకోవచ్చు ఏమన్నా ఇప్పుడున్నటువంటి మూమెంట్లో? ప్రభుత్వం ఒకటి ఏంటంటే చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు అయిపోయారు, ఎవరికి పనులు లేవు. తర్వాత మళ్ళీ ఒకటి విద్యార్థి దశలో ఉన్నప్పుడు కాంచెలి వాళ్ళకు అదే ఆలోచన రావడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం పట్ల తీరు జనంలో నచ్చట్లేదు. కాబట్టి వాళ్ళు ఎంచుకున్న ఆలోచన వేరు, వాళ్ళ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు తీసుకున్న నిర్ణయం వేరు. మనం వాళ్ళ సిద్ధాంతాలు మనం ఏం మార్చలేము కదా. ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థతోటి ఇప్పుడు మామూలు ప్రజల జీవన విధానం అస్తవ్యస్తంగా ఉంటుందని చెప్పి చాలా వరకు చెప్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ప్రజా సంఘాల నేతలు కానీ ఇంతమంది ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో అదే భావజాలంతో ఉన్నటువంటి రాకేష్ కూడా అట్లాంటి ఆలోచనలు చేసి ఉండొచ్చా? కావచ్చు మరి. ఇప్పుడు మళ్ళీ తను 2015 తర్వాత ఇక్కడ నుంచి మీరు హక్కుల కోసం మేము చదువుకునే విద్యార్థి దశ నుంచే హక్కుల కోసం, ప్రజల పక్షాన మాట్లాడడం కోసం, ఏదైనా భౌతిక దాడులు జరిగినా, అత్యాచారాలు జరిగినా ఒక సంఘం తరఫున తెలంగాణ ప్రజాఫ్రంట్లో ప్రధాన కార్యదర్శిగా, తర్వాత సహాయ కార్యదర్శిగా పనిచేసినాము. తమ్ముడు నేను పనిచేసినప్పుడు ఏం జరుగుతుంది సమాజంలో, ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి మనం అని చెప్పేసి హక్కుల కోసం మేము రోడ్డెక్కి నిరసన తెలియజేస్తూ కూడా మా మీద రాజద్రోహ కేసులు, నిర్బంధాలు, తీసుకుపోయి కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం మమ్మల్ని ఈ విధంగా చేసిలు మమ్మల్ని పోలీసులు. అప్పుడు చేసిన అయినా కూడా మేము తప్పలేదు, చేసుకుంటూ పోతూనే ఉన్నాం. తర్వాత జైల్లో కూడా వేసిన రోజులు ఉన్నాయి. అంటే హక్కుల కోసం అడిగితే నిర్బంధాలు తప్ప వేరే సాధన అనేది లేదు. ఇక చట్ట వ్యతిరేకులు, ఉగ్రవాదులు అని చెప్పేసి అంటారు. ఉగ్రవాదులు ఎక్కడో ఉంటే మన దేశ ప్రజలు, మన పౌరులు, మన పిల్లలు వీళ్ళ మీద దాడులు చేసి చంపడం ఏంది పోలీసులు? ప్రభుత్వం అసలు ఏం ఆలోచిస్తుంది? ఇప్పుడు నువ్వు ఎక్కడో ఉగ్రవాదుల మీద చేయాల్సిన దాడులన్నీ దేశ పౌరుల మీద చేయడం ఏంది? ఇప్పుడు వాళ్ళు మన బిడ్డలే కదా, పోలీసులైనా మన బిడ్డలే, అన్నలే మన బిడ్డలే. వాళ్ళకి మధ్యలో ఘర్షణ పెట్టించి వాళ్ళని ప్రాణాలు ఎందుకు తీస్తారు? మీరు ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు ప్రభుత్వం చేసేది ఏంటిది? నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తారు. చంపే అధికారం మీకు ఎవరిచ్చిళ్ళు? రాజ్యాంగంలో హక్కులు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది కదా, చంపే హక్కు మీకు ఎవరిచ్చిళ్ళు? ఓకే, ఇక్కడ ఇప్పుడు చీఫ్ కమాండర్ బసవరాజు గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆయనతోటి ఉన్నటువంటి సాన్నిహిత్యం అంటే ఆయన దాదాపు ఒక నేషనల్ లెవెల్లో ఒక చీఫ్ కమాండర్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇంత తక్కువ సమయంలో అంతని దగ్గరికి వెళ్ళే అంత సాన్నిహిత్యం ఏముండొచ్చు? ఒకవేళ నిజంగా ఇప్పుడు అతన్ని పట్టుకున్నటువంటి నేపథ్యంలో ఇది నిజంగా డైరెక్ట్ ఎన్కౌంటరే అని అనుకుంటున్నారా, లేకపోతే ఎక్కడైనా పట్టుకొని వచ్చి ఇలా కాల్ చంపారు అనుకుంటారా? నిజమైన ఎన్కౌంటర్ కాదండి. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి, అంత పెద్ద వ్యక్తికి చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు ఎంత మీరు నిర్బంధించినా, ఎంత మీరు దాడులు చేసినా ఆ వ్యక్తిని కాపాడుకోవడానికి చాలా బలగాలు ఉంటాయి వాళ్ళకి. అలాంటి వ్యక్తిని మీరు అంత ఈజీగా పట్టుకోలేరు. మీరు ఇన్ని రోజుల నుంచి మీరు ఎంకులాడుతున్నారు కదా అడవిలోకి వెళ్ళి, ఎక్కడైనా ఎవరైనా దొరికిల్లా గ్రామస్తులను ఉట్టి అమ్మాయికులను పట్టుకొని చంపేస్తారు ఊర్లో. వాళ్ళే అనాలని చెప్పేసి, వాళ్ళే నక్సలైట్లు అని చెప్పి, వాళ్ళే మావోయిస్టులు అని చెప్పేసి ముద్ర వేసి, వాళ్ళకి డ్రెస్సులు వేసి, గన్నులు పక్కకు పెట్టేసి మీరు చంపేసి అబద్ధం బూటక ఎన్కౌంటర్లు వేసి అమాయక ఆదివాసులను ఖాళీ చేసే ప్రయత్నం చేస్తారు అడవి నుంచి. వాళ్ళకు హక్కు లేదా? బ్రతికే హక్కు లేదా? వాళ్ళని చంపమని ఏ ప్రభుత్వం చెప్పింది మీకు? రాజ్యాంగంలో మీరు రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు? అసలు బీజేపీ ప్రభుత్వం చేసే అంత దొంగ గవర్నమెంట్ ఇది, దొంగ నాయకులు. ఆదాని, అంబానీ వాళ్లకు, జిందాల్ వాళ్లకు సంస్థలు పెట్టుకోవడానికి, నిక్షేప నిధులు దోచుకోవడానికి అడవులను ఖాళీ చేయించే ప్రయత్నంలో అమాయక ఆదివాసులను చంపేసి ఎన్కౌంటర్లు అని చెప్పేసి సృష్టించుతున్నారు.
ఇప్పుడు ఛత్తీస్గఢ్లోనే ఈ ఎన్కౌంటర్లు ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఆపరేషన్ ఖగార్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది 2026 వరకు మొత్తం కంప్లీట్గా మావోయిస్ట్ రహిత సామ్రాజ్యం చేద్దామని చెప్పి అమిత్ షా గారు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇట్లాంటి ఎన్కౌంటర్ల వెనుక ఏం కారణం ఉంటున్నదని అనుకుంటున్నారు? ఎందుకంటే మీకు కూడా కొంత అది సేమ్ భావజాలం ఉన్నది. ఎందుకంటే హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సమయంలోనే ఇదే సమయంలో ఆదివాసులు కూడా తాము హక్కుల కోసం గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చాలా మంది ఎన్కౌంటర్లు జరుగుతున్నారు. అందులో ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి ఎక్కువ మంది చనిపోతున్నారు. అక్కడక్కడ మన తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు, అందులో ముఖ్యంగా వరంగల్ బిడ్డలు కూడా చనిపోతున్నారు. ఎక్కడ చనిపోయినా అని ఆ ఎన్కౌంటర్ పేరు చెప్పి ఇక్కడ చూపిస్తున్నారు, మన సొంత ప్లేస్లో తీసుకొస్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ఆ అడవుల ఆ ఎన్కౌంటర్ల వెనుక అంతరార్థం ఏముంటుందని అనుకోవచ్చు? అడవులో అంతరాజ్యం ఏమంటే ఇప్పుడు అడవులలో నిక్షేప నిధులు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి, మనకు కావాల్సిన బడా బడా సంస్థలకు వ్యాపారవేత్తలకు ఉపయోగపడే నిక్షేపాల నిధులు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ అడవిని సాధించాలంటే హక్కుల కోసం పోరాడే ఆదివాసీలు ఉన్నారు, వాళ్ళ తరపున ప్రజల కోసం పోరాడే వాళ్ళు మావోయిస్టులు ఉన్నారు. కాబట్టి వాళ్ళని చంపితేనే వీళ్ళు అక్కడ అడుగు పెట్టగలుగుతారు. ఆ నిధులను దోసుకోవడానికి, వీళ్ళకు సంస్థలు పెట్టడానికి, ఫ్యాక్టరీలు కట్టడానికి, అక్కడ నిధులను దోసుకోవడానికి వాళ్ళకు ఈజీ అవుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తిని మావోయిస్టులను ముద్ర వేసి చంపేస్తారు అమాయక ఆదివాసులను. పాపం వాళ్ళని తినడానికి తిండి లేకుండా, బయటికి వెళ్ళనీయకుండా, గృహ నిర్బంధం లేక పెట్టేసి వాళ్ళ మీద అత్యాచారాలు చేయడం, పసిపిల్లలను కూడా చంపేయడం, సంవత్సరం వెళ్ళిన పసిబిడ్డను కూడా మావోయిస్ట్ అని చెప్పేసి కాల్చి చంపేయడం. ఇదెక్కడి రాజ్యాంగం? ఏం ప్రభుత్వం ఇది? ప్రజలకు బతికే హక్కు లేదా? అడవిని నమ్ముకుని బతికే వాళ్ళు అడవిలో ఉండకపోతే ఎక్కడుంటారు? వాళ్ళకు తిండి తిప్పల కోసం అడవిలో తిరుగుతారు. వాళ్ళు తిరిగితే మాత్రం మావోయిస్టులు అవుతారా? వాళ్ళని చంపమని ఏ అధికారం చెప్పింది మీకు? ఏ రాజ్యాంగం చెప్పింది? ఓకే, ఇప్పుడు ఒక్కరొక్కరుగా ఇప్పుడు మావోయిస్టుల అంతమే కేంద్ర ప్రభుత్వ పంతంగా మనకు కనిపిస్తుంది. అట్లాంటి దాంట్లోనే ఒక సెంట్రల్ కమిటీ, సెంట్రల్ చీఫ్ను, సెంట్రల్ కమాండెంట్ను కూడా ఇక్కడ ఫైనల్గా, ఎందుకంటే ఇంతవరకు ఆ స్థాయి అధికారిని ఎన్కౌంటర్ చేసినటువంటి దాఖలాలు కూడా ఎప్పుడు లేవు. అట్లాంటి సమయంలో కూడా ఇక్కడ మావోయిస్టులకు ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు. నిజంగా ఇట్లాంటి పరిస్థితులు అసలు మావోయిస్టులను నిర్మూలించేటువంటి పరిస్థితులు ఉంటాయని అనుకోవచ్చా? నిర్మూలించడం అంటే ప్రభుత్వం ఒక శపథం చేసింది కదా, మార్చి 26 కల్లా 2026 సంవత్సరంలో అంతం చేస్తా అని ఒక కంకణం కట్టుకొని ఇప్పుడు ప్రతి వ్యక్తిని చంపడమే లక్ష్యంగా చేసుకుని అసలు సరెండర్ అనే అవకాశం లేకుండా, పట్టుకున్న వాళ్ళను కాల్చకుండా ప్రభుత్వానికి సరెండర్ చేయడం కానీ ఇలాంటివి లేదు. ఆడ మనిషి అవపడితే ఫస్ట్ కాల్ చేయడమే. ఇది ఎక్కడి రాజ్యాంగం? ఫస్ట్ ఇప్పుడు ఎవరు చెప్పారు మీకు అసలు? ఇప్పుడు మావోయిస్టులతో శాంతి చర్చ జరపమని వాళ్ళు చాలా సార్లు అంటే నువ్వు ఎందుకు పట్టించుకుంటలేవు? మాట్లాడడానికి నీకు నష్టం ఏం జరుగుతుంది? వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన తెలివి లేదా? నీకు బాధ్యత లేదా? వాళ్ళు పౌరులే కదా, మన దేశ బిడ్డలే కదా. వాళ్ళతో నువ్వు ఎందుకు మాట్లాడవు? ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్క ప్రతిపక్షం కూడా అడుగుతుంది కదా మిమ్మల్ని. ప్రతి పౌరుడు అడుగుతున్నాడు, వ్యతిరేకిస్తున్నాడు మీ ప్రభుత్వాన్ని. అది మీకు అర్థం కావటం లేదా? ఎందుకు చంపుతానో వాళ్ళని చెప్పేసి రోడ్డెక్కి నిరసన తెలుస్తుంది, అది కళ్ళకి కనిపించడం లేదు మీకు? ఇవన్నీ ఎందుకోసం వేస్తారు జనాలు? రోడ్డుకి ఎందుకు ఎక్కుతారు? ఎందుకు మాట్లాడుతున్నారు దీని గురించి? మీరు చంపడం నేరం, ప్రాణం తీసే హక్కు మీకు లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇట్లా నిర్ణయం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా మొన్న మాజీ సీఎం కేసీఆర్ కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఖగర్ ఆపరేషన్ ఆపాలని చెప్పి అంటున్నారు. ఒకవేళ తెలంగాణ ప్రాంత వ్యవస్థను కనుక చూసినట్టయితే ఇట్లాంటివి ఈ క్షేమం కాదన్నటువంటి ఒక ఇండికేషన్ కూడా తెలంగాణ వాసులందరూ వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో రేపు ఇట్లాంటి వాళ్ళు మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. మరి తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతుండేది? ఎందుకంటే ఇప్పుడు చిన్న వయసులోనే ఒక ఉద్యమ బాట పట్టినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కొన్ని ఎన్కౌంటర్లు చనిపోయినటువంటి వాళ్ళు కూడా 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపలే ఈ మధ్య ఎక్కువ కనిపిస్తున్నారు. మరీ చూసినట్టయితే మళ్ళీ 60 నుండి 70 సంవత్సరాల మధ్య వయసులో ఎక్కువగా చనిపోతున్నారు. ఇప్పుడు రాబోయే పరిణామాలు ఎలా ఉంటున్నాయి అనుకోవచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా? పరిణామాలు అంటే ఇప్పుడు వాళ్ళ లక్ష్యం ఒకటి కదా. ఇప్పుడు వాళ్ళని అంతం చేయడమే లక్ష్యంగా తీసుకుంది. కాబట్టి అక్కడ వాళ్ళను లక్ష్యం చేయడం కోసమే వేల బలగాలను దించేసి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచిపెట్టేసి వాళ్ళకి అక్కడ ఒక పని కట్టుకొని వాళ్ళను చంపడమే పనిగా పెట్టుకొని కాల్చడం, చంపడం, వాళ్ళను అక్కడ అంతం చేయడం, ఏదో ఘనకార్యం సాధించినట్టుగా, ఏదో స్వాతంత్రం వచ్చిన అంత ఫీలింగ్గా వీళ్ళు పోలీసులు కానీ, ఇటు బీజేపీ ప్రభుత్వం కానీ ఏదో ఒక భారతీయ జెండా పెట్టేసి మీరు సాధించడం అని చెప్పేసి స్వాతంత్రం వచ్చిందా మీకేమన్నా? వాళ్ళని చంపడం ఏంది అసలు? మీరు అసలు చంపితే మీరు స్వాతంత్రం సాధించినట్ట? జెండా పెట్టడం ఎందుకు మీరాడ? ఇప్పుడు ఇక్కడ
ఆ, దోబే కొండలు అలాగే నీలం సరాయ్ కొండలలో కూడా జాతీయ జెండాను ఇక్కడ పాతినటువంటి పరిస్థితి చాలా వరకు అంటున్నారు. ఇది ఏంటంటే వేరే దేశాన్ని మీరు ఆక్రమించుకున్నారా, జాతీయ జెండాను పాతాల్సినటువంటి అవసరం ఇప్పుడు మీరు చెప్పినట్టు అదే ఆలోచన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇప్పుడు ఏ ఆలోచనతోటి ఈ జాతీయ జెండాను అక్కడ ఎగరేస్తున్నారు అనుకోవచ్చు? వాళ్ళను చంపడమే ఉద్దేశం కాబట్టి వాళ్ళను అక్కడ జెండా పెట్టేసి మేము ఇక్కడికి సాధించినాం అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడో శత్రు దేశంతో జరుగుతున్న యుద్ధాలల్లా అక్కడ ఉండే బలగాలను తీసుకొచ్చి ఇక్కడ హెలికాప్టర్లతోటి, డ్రోన్లతోటి, బాంబులు, వైమానిక వీటితోటి దాడులు చేపేసి వాళ్ళు పనుల మీద పోయే వాళ్ళను కూడా, గ్రామస్తులను కూడా, అమాయక ఆదివాసులను కూడా వాళ్ళను పనుల్లోకి వెళ్ళకుండా వాళ్ళు మనుషులు అవపడితే వాళ్ళ మీద బాంబులతో దాడి చేయడం, చంపడం, వాళ్ళను అత్యాచారాలు చేయడం, పసిగుడ్డని చూడకుండా వాళ్ళని ఫైరింగ్ చేసి చంపడం, ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకుపోయి వీళ్ళు మావసులు అని చెప్పేసి వాళ్ళని చంపేసి అక్కడ పడేయడం, శవాలను కూడా కనీసం వాళ్ళ కుటుంబాలకు ఇవ్వకపోవడం ఎంత దురదృష్టమైన చర్య వీళ్ళు చేసేది. ఇప్పుడు ఇప్పుడు మీకు ఎందుకంటే మొన్న కూడా రీసెంట్గా ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నట్టు చాలా వరకు డెడ్ బాడీస్ తీసుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మీ వాళ్ళు ఎవరైనా వెళ్ళారు అక్కడికి తీసుకోవడానికి ఇన్ఫర్మేషన్ ఉందా? మా ఇన్ఫర్మేషన్ అంటూ ఏమీ లేదండి. కాకపోతే మాకు తమ్ముది ఫోటో అది క్లియర్ చేసుకున్నాము. చేసుకున్నాక ఎవరు ఇంటిమేషన్ ఇవ్వకపోయినా పోయి తీసుకొచ్చుకోవాలని చెప్పేసి కుటుంబ సభ్యులు మా వాళ్ళు వెళ్ళి తీసుకురావడం కోసం వెళ్ళారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి బిడ్డలు ఒక్కరొక్కరుగా నేలకొలుతున్నారు. ఉద్యమాలకు సంబంధించినటువంటి ఒక ప్రశ్నిస్తే నక్సలైట్ అనేటువంటి ముద్ర వేయడానికి కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పి ఇప్పటికే అనేక మంది ప్రజాస్వామ్యవాదులు, పౌరాకుల సంఘాల నేతలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ వరంగల్కు సంబంధించి అనేక ప్రాంతాలు ఇప్పుడు తరలపల్లి కావచ్చు, అలాగే కడవెండి కావచ్చు, ఈరోజు ఇక్కడ చింతగట్టు కావచ్చు, ఎక్కడ చూసినా పక్కన ఉన్నటువంటి తుపాకుల గూడెం కావచ్చు, ఎక్కడ చూసినా కానీ ప్రతి ఊరికి ఒక నేపథ్యం అనేది ఉంటుంది. ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వాళ్ళను నక్సలైట్ అనేటువంటి పేరు వేసి వాళ్ళను హతమార్చడం అనేది కాదు. వీళ్ళందరూ కూడా ఈ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళే. ఇక్కడ మర్డర్లు చేసినటువంటి వాళ్ళకు కూడా యావజ్జీవ కారాగారం లాంటి శిక్షలు వేస్తున్నారు. కానీ ఇక్కడ నక్సలైట్ అన్నటువంటి ఒక నెపంతో ఎక్కడ పడితే అక్కడ కాల్చి అరెస్ట్ చేసి చూపించినా పర్లేదు, కానీ ఇక్కడ కాల్చి చంపడం అనేది కూడా అత్యంత హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికీ మానవ హక్కుల సంఘాలతో పాటు ప్రజా సంఘాల నేతలు అలాగే చాలా మంది పొలిటీషియన్లు అంటే మేజర్ పార్టీస్ కూడా కగర్ ఆపరేషన్ నిలిపివేయాలని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆపరేషన్ మాత్రం కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో కూడా చాలా మంది గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఎప్పటికో 20-30 ఏళ్ళు అలాగే 4 దశాబ్దాల నుండి కూడా అజ్ఞాతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ మావోయిస్టు పార్టీలోనే ఉండుకుంటూ అజ్ఞాతంలో ఉన్నారు. వారి కుటుంబాలు మాత్రం ఎప్పుడు ఏం సమాధానం ఎట్లాంటి వార్త వినాల్సి వస్తుందని చెప్పి అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతకాల్సినటువంటి పరిస్థితి, దినదిన గండంగా బతుకుతున్నటువంటి పరిస్థితులు తెలంగాణ పల్లెల్లో కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ఒక్కరొక్కరుగా ఇప్పటికీ 350 మందికి పైగా మావోయిస్టులు నేల కొరిగినట్టు కూడా అధికారులు లెక్కలు చెప్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి చింతగట్టు దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు, రాకేష్ కుటుంబ సభ్యులు, బంధువులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ఆలోచనలు ఉన్నటువంటి కుటుంబమే కాబట్టి ఏదైనా ప్రశ్నించే తత్వమే ఉంటుంది కాబట్టి తమను కూడా ఒక నక్సలైట్ అనేటువంటి ముద్ర వేసి అనేక కేసులు కూడా పెట్టడాన్ని కూడా ఇక్కడ తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ దేశ పౌరులమే, మేము ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళమే కాబట్టి ప్రభుత్వం కూడా ఎన్నో లేఖలు రాశారు. ఇప్పటి వరకు కేంద్ర కమిటీ నుండి కూడా 4 లేఖలు రాశారు. ఆ లేఖలకు సంబంధించినటువంటి సమాధానం లేకపోవడం పోను వాటికి ప్రతీకారేచ్ఛగా తుపాకులతోనే సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయన్నట్టు కూడా ఆవేదన మాత్రం కనిపిస్తుంది. మరికొంతమంది వారి కుటుంబ సభ్యులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఇక్కడ రాకేష్ చనిపోయాడని చెప్పేసరికి ప్రజాస్వామ్యవాదులు కూడా అందరూ ఒక్కరొక్కరుగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమందితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓరుగల్లు ప్రజలు ఇక్కడ కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితులు గత కొద్ది రోజులుగా చూస్తున్నాము. కగర్ ఆపరేషన్ మొదలైన తర్వాత ఇప్పటికే తరాలపల్లితో పాటు ఇక్కడ కడవెండి అలాగే ఇవన్నీ ఎక్కడ చూసినా కానీ తెలంగాణ పల్లెలు ఒక ఆవేదన భరితమైనటువంటి వాతావరణంలో కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ ఎన్కౌంటర్ జరిగిందని అంటేనే ఒక్కొక్క పల్లెలు కూడా బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికి వెళ్ళినా కానీ అమరవీరుల బంధుమిత్రుల కమిటీ సంబంధించినటువంటి వాళ్ళు కూడా వెళ్తున్నారు. ప్రస్తుతానికి శాంతక్క మనతో ఉన్నారు. ఈ ఎన్కౌంటర్ రాకేష్ ఎన్కౌంటర్ జరిగిందన్నటువంటి వార్త తెలియగానే హుటాహుటిన వాళ్ళ బంధువుల కన్నా ముందుగా తను ఇక్కడికి చేరుకున్నారు. ఒకసారి మనం అక్కతో మాట్లాడదాం. అక్క, గతంలో చూసినట్టయితే ఇప్పుడు మొన్న రేణుకక్క చనిపోయిన తర్వాత కూడా ఒక ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం తెలంగాణ పల్లెలో ఉంది. కడవెండి కూడా కంట నీరు పెట్టి ఒక్కొక్కరు భావోద్వేగమైనటువంటి వాతావరణంలో మునిగి తేలినటువంటి పరిస్థితి. అది కోలుకోకముందే ఒక్కొక్కటిగా ఇట్లాంటి వరుస సంఘటనలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు మనం ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఎన్కౌంటర్ జరుగుతుంది అనుకున్నాం, కానీ మన అంటే వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కూడా చాలా మంది అసూలు బాస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తున్నారు ఈ సంఘటనల్ని? ఇది
కగార్ అనే ఆపరేషన్ మొదలుపెట్టి ఒకసారి కగారు అంటారు 2010లో గ్రీన్ అంటూ అని 2011లో త్రాసు బాములు అని ఇంకొకటి కోబ్రాస్ అని ఇవన్నీ పెట్టుకుంటూ ఆదివాసులను హతమార్చిన రోజులు అక్కడ. అంటే చిన్న పిల్ల కాంచెల్ని మొదలు పెడితే ఎంతోమందిని వాళ్ళ వయసు వచ్చిన పిల్లల తీసుకొని వాళ్ళ బెస్ క్యాంపులలో ఉంచుకొని వాళ్ళతోని సంబంధాలు పెట్టుకొని వాళ్ళ మాన ప్రాణాలను దోసి వాళ్ళను చనిపోతే ఒక 5 నెలల ప్రెగ్నెంట్ కాగానే చనిపోతే సెబరైన్ నదిలో వేసేది. కాటికి కాలు జాపుకున్న తల్లిని సుధా వదిలిపెట్టలేదు ఇక్కడ దండకారణ్యంలో. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళి మొదలు పెడితే బాసగూడ అయితేంది, ఇంకా లక్ష్మీదేవిపేట అయితేంది, ఎన్నెన్నో గ్రామాలు మహేంద్ర కర్మ ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది, కర్రెగుట్టల మీద ఉన్నారు అని చెప్పి చుట్టూ వాళ్ళు మేము బాంబులు పెట్టుకున్నామని చెప్పిండ్రు వాళ్ళు. అయినా కేంద్ర బలగాలు ఎంతమంది బలగాలంటే ఒక 10-15 వేల బలగాలు పోయి కర్రెగుట్ల చుట్టూ ముట్టి ఎవరం పడితే వాళ్ళని ఆదివాసులను చంపుకుంటూ వాళ్ళకు డ్రెస్సులు వేసి వీళ్ళు మావోయిస్టులు అని చెప్పి జల్లెడ పట్టినట్టు పట్టుకుంటా 2005 2006 2026 వరకు మేము తూడుచేస్తాం అనే వంశ. ఇప్పుడు ఆయన ఏం చేస్తుండంటే అక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు కేంద్ర కమిటీ నాయకుడు అయిన మళ్ళా నంబాల నంబాల కేశవరావు ఆయనను ఇప్పుడు కేంద్ర కమిటీ నాయకుడు, పెద్ద నాయకుడు, రథం నడిపించే నాయకుడు ఆయననే పట్టుకొని చంపేసిండ్రు. వీళ్ళందరినీ పట్టుకొని చంపేసిండ్రు. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ దొరకలేదు, హాస్పిటల్ పోలేదు, ఏం పోలేదు. వాళ్ళని చూస్తేనే వాళ్ళ శవాలు చూస్తేనే మనకు అవుపడుతుంది. డ్రోన్ కెమెరా నుంచి వెళ్ళి పైనుంచి వెళ్ళేసి కింద పడ్డాక వాళ్ళని బానేటి పుల్లలతోని కుచ్చి పొడిచి వాళ్ళను నరికిండ్రు. వేట కత్తులే కావచ్చు, వాళ్ళ దగ్గర ఏమున్నాయో వాళ్ళ ముఖాలు చూస్తేనే మనకు ఏర్పడుతుంది. అక్కడి నుంచి అటు చెల్లా చెదరమై ఉన్నాయి శవాలు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. కామ్రేడ్ రాకేష్ ఆయన 2016లో పార్టీ ప్రయాణం అక్టోబర్ 10వ నెల పార్టీ ప్రయాణించిండు. ఆయన పోడు భూముల నుంచి వెళ్ళి ఆదివాసుల పోడు భూములని పెట్టుకొని అదే ఆదివాసుల గురించి ఆ అడవులలో వాళ్ళ గురించే చివరి వరకు కామ్రేడ్ రాకేష్ ప్రాణం ఇచ్చిండు. మేము శివులయ్య అనేది రాకేష్ అనే పేరు సుధా మాకు తెలియదు. ఒకసారి పోలీసు వాళ్ళు అది బయటికి వేస్తేనే ఆ పేరు మాకు తెలిసింది కానీ తెలియదు. ఆయన ప్రజా సంఘాలలో పనిచేసి ఉత్తర తెలంగాణలో గ్రామాలల్లో పోడు భూముల ఆదివాసీ గ్రామాలలోకి వెళ్ళి కామ్రేడ్ శివులు చదువుకున్న చదువుల వదిలిపెట్టి, అమ్మ నాన్నను వదిలిపెట్టి, ఒక అన్నను వదిలిపెట్టి, మామయ్య పిల్లలందరినీ వదిలిపెట్టి ఆయన అడవి బట్టబట్టిండు. కామ్రేడ్ రాకేష్ వాళ్ళు చంపేటప్పుడు చస్తున్నామని అమ్మ నాన్న చూడలేదు, తోబుట్టినోళ్ళు చూడలేదు, బంధుమిత్రులందరినీ వదులుకొని ఏ ప్రజలంగాక ప్రేమించిండో, ఏ ప్రజలగాక అడవిలా వెళ్ళిపోయిండో కామ్రేడ్ రాకేష్. ఇవల్ల ఆయన పుట్టెడు గాయాలతోని తను గ్రామం చింతగట్టుకు, ఉత్తర తెలంగాణ పల్లెలో చింతగట్టు గ్రామానికి వస్తాడు. ఇవాళ రాత్రి 10 అవుతుందో ఎంత టైం అవుతుందో కామ్రేడ్ రాకేష్ ఇల్లు చేరుతుండు. ఆయన పోయేటప్పుడు ఎవరైనా కామ్రేడ్ బయట పోయేటప్పుడు ఏ మిత్రుడైనా ఇళ్ళకి వెళ్ళిపోయేటప్పుడు అమ్మా నేను పోతలేనని చెప్పారు, పోతున్నానని చెప్తారు వాళ్ళు. డైరెక్టే పోతున్నా కానీ రేపటి ఎల్లుండి వస్తామ్మా. పోయేటప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండయి, తల్లినే అడుక్కొని పోతారు, తండ్రినే అడుక్కొని పోతారు. గిందాక పోయేస్తాము అంటారు. చిట్టాల ఏరియా అయితేనేమో పరకాల దనక పోయేస్తారంటారు. ఇదే వరంగల్ జిల్లా అయితేనేమో హైదరాబాద్ పోయేస్తామని చెప్తారు. జనగాం పోయిన అంటారు, గేటు నాగరం దనక పోయిన అంటారు. వాళ్ళు దండకారణ్యం చేరుకుంటారు. పోయిన బిడ్డ మళ్ళీ చూడదు. కామ్రేడ్ రాకేష్ పోయిండు 9 ఏళ్ళ నుంచి వెళ్ళి. పోయిన కాంచెల్లి ఆ కుటుంబానికి చాలా ఎంతో నష్టం జరిగింది. ఇవల్ల ఆ తల్లి ఆ కన్న కొడుకును అసలు బాసింది.
లాస్ అయిపోయింది, కడుపే లాస్ అయిపోయింది, కుటుంబం లాస్ అయిపోయింది. వాళ్ళు దళంకాడి చేరుతారో చేరరో కానీ ఇంటి మీద దాడి చేస్తారు, వాళ్ళను కొడతారు, ఎన్నో చిత్రహింసలు పెడతారు. కామ్రేడ్ రాకేష్ అక్కడికి పోయినాక తన తల్లి సుధా కామ్రేడే, తన తండ్రి సుధా కామ్రేడే, తోబుట్టినోళ్ళు సుధా కామ్రేడ్లే. ఎందుకంటే ఆ కష్టాల్లో పడ్డారు కాబట్టి. ఇవాళ వీళ్ళకు చెప్పిపోరు, వాళ్ళు పోయేటప్పుడు చెప్పిపోయినరు అని చెప్పి ఎన్నో బాధలు పెట్టిండ్రు. ఆ బాధలన్నీ వరంగల్ జిల్లాలో కానీ ఇంకెక్కడ కానీ అంతటా పాకపోయింది, అందరికీ తెలుసు. ఇవాళ సాపలో చుట్టబడి వస్తాడు మన ఇంటికి కామ్రేడ్ రాకేష్. అక్క ఇప్పటి వరకు అంటున్నట్టు 2026 వరకు అందరినీ అంతం చేస్తా అని చెప్పాను, కానీ అట్లాంటి అంతం చేస్తా అనుకున్నటువంటి మావోయిస్టుల కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మీరు అంటున్నట్టు ఇంత భావోద్వేగమైనటువంటి వాతావరణము ప్రతి పల్లెల్లో ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలకు అర్థం ఉందని అనుకోవచ్చా? ఏమీ లేదు. వాళ్ళు మనము 3-4 లేఖలు వాళ్ళు అభయ్ పేరుతోనో ఇంకేం పేరుతోనో వాళ్ళు పంపిన సుధా ఆ లేఖలను పాటించలేదు. మేము ఆపినాం ఇక్కడ అని వాళ్ళు చెప్పిండ్రు. మేము చర్చలకు వస్తాము అన్నారు, శాంతి చర్చలు జరుపుదామన్నారు. వాళ్ళు ఆపిండ్రు. వాళ్ళు ఆపినప్పుడు వీళ్ళకి ఇంత సుధా ఆపలేదు, రాజ్యము ఆపలేదు, మోడీ ప్రభుత్వము ఆపలేదు. అక్కడ వీళ్ళు ఆపక శాంతి చర్చలు రావాలని కర్రెగుట్టల గురించి ఎన్నో దిక్కులు ఎన్నో ప్రజా సంఘాలు కలిసి ఎన్నో ధర్నాలు చేసుకుంటూ మొన్న హైదరాబాద్లో సుధా పెద్ద ఎత్తున ధర్నా చేసిండ్రు. అయినా ఇవి ఆగడం లేదు, శాంతి చర్చలకు రావడం లేదు. కర్రెగుట్టలల్లా గ్రామాలల్లో తిరిగి ఆదివాసులను తీసుకొచ్చి చంపి వాళ్ళకు డ్రెస్సులు వేసి మావోయిస్టులు అంటారు. ఇవాళ 28 మంది సుధా అట్నే కావచ్చు అనుకున్నాము. అందులో ఈయన నంబర్ల కేశవులు కానీ ఇంకో అన్న వెంకటేష్ కానీ, ఇప్పుడు ఇంకో అమ్మాయి పేరు వచ్చింది, ఇంకా కొంచెం ఆగితే ఇంకేం పేరు వస్తుందో, విజయ అని, హైదరాబాదు సంగారెడ్డికి చెందిన అమ్మాయి అంట విజయ, కామ్రేడ్ విజయ. ప్రజా సంఘాలలో పనిచేసి ఆమె పార్టీలకు వెళ్ళి ఆమె సుధా ఉన్నది అని చెప్పిండ్రు. ఈరోజు ప్రభుత్వమే ప్రకటన చేయవచ్చు, వాళ్ళే చేసి ఉంటారు. ఇవాళ ఇంతమందిని చంపితే మేమేమనుకున్నామంటే ఎవరిని చంపినరో వీళ్ళను హాస్పిటల్ పోతుంటే దొరికిన హాస్పిటల్ కాదు, చుట్టుముట్టి డ్రోన్ కెమెరాలతోని పైనుంచి వచ్చి చేసి ఆ కింద పడ్డోళ్ళను ఇంకా మామూలే కాదు, ఇంకా బ్యాండెడ్ పుల్లలతోని పొడిచి కత్తులతోని పొడిచి నరికి వాళ్ళ చెల్లా చెదరం చేసిండ్రు. ఇవాళ రాజ్యం ఇవంతా చేసి ఇదంతా చేస్తుంది, దీని మీద కుట్ర పొందుతుంది. ఇవాళ మేము అమరుల బంధుమిత్రుల సంఘంగా మేము మాట్లాడుతున్నాము. మా కుటుంబాల శపన అనేది ఎన్నడో ఒక్కరు తాకక ఊకోదు. ఎవరు మాట్లాడరు మాట, నేను మాట్లాడుతున్నా కన్న కాబట్టి. నా బిడ్డ ఇంటికి ముఖం లేకుండా వచ్చింది, కడసరికి నేను ముద్దు పెట్టుకుందామన్న స్థానం లేదు. కాబట్టి రాకేష్ ఆ పిల్లను చూసి అయినా వెనుక కాగలేదు, ఆయన ముందుకే వెళ్ళిండు కానీ వెనుక కాగలేదు. ఎవరైనా కానీ ఇవాళ రాజ్యం చేస్తుందని ఇవాళ ఎంత దూరం ఇసిరేస్తే ఆ గోడకు తాకితే బాలు అంత రుబడితోని వెనుకకు వస్తుంది. దాన్ని ప్రభుత్వం గమనించాలి. ఇవాళ అమరుల బంధుమిత్రుల సంఘంగా మేము చెప్తున్నాము, జోహార్లు కామ్రేడ్ రాకేష్ కు, జోహార్లు కామ్రేడ్ రాకేష్ కు, జోహార్లు కామ్రేడ్ శివలయ్యకు. కొనసాగిద్దాం శివలయ్య ఆశయాలను, కొనసాగిద్దాం కామ్రేడ్ రాకేష్ ఆశయాలను. జోహార్లు నంబర్ల కేశవులకు, జోహార్లు నవీనన్నకు, జోహార్లు విజయక్కకు. కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను. ఇక్కడ ఏంటంటే వరంగల్ అంటేనే ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇది ఒక ఉద్యమాలకు ఒక కిల్లాగా మారినటువంటి పరిస్థితి. రాణి రుద్రమదేవి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కాకుండా సమ్మక్క సారలక్కల వీరోచిత పోరాటమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఈ ఉద్యమాలలోనే ఒక ప్రశ్నించే గుణం ఉంటుందన్నటువంటి ఆలోచనలు ఉమ్మడి వరంగల్ జిల్లానే కాదు, యావత్ తెలంగాణే కాదు, ఇప్పుడు దాదాపు రాకేష్ లాంటి వ్యక్తులు అమరులైన తర్వాత దేశమంతా కూడా తెలుస్తుంది. నంబాల కేశవరావు కూడా ఇక్కడికే ఆర్ఈసీలోనే చదువుకున్నారు. ప్రముఖ దివంగత నేత గద్దర్ కూడా ఆర్ఈసీలోనే చదువుకున్నారు. అంటే బీజాలు మాత్రం ఉద్యమ నేపథ్యాలు మాత్రం ఇక్కడే పడ్డాయని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. వరంగల్ అన్నటువంటి ఒక స్థానం ఏదైతే ఉందో అదొక రకమైనటువంటి ఒక పురిటిగడ్డగా చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రాకేష్ మృతదేహం ఇక్కడికి చేరుకుంటుందన్నటువంటి, పార్థివ దేహం ఇక్కడికి చేరుకుంటుందన్నటువంటి వార్తల వస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ వరంగల్ ఎక్కడైతే కడబెండిలో ఎట్లాంటి పరిస్థితులు అయితే రేణుకక్క చనిపోయిన తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు చింతగట్టు కూడా అట్లాంటి పరిస్థితులే రాబోతున్నాయి. మళ్ళీ
ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా ఎర్ర జెండాలతో ఎరుపెక్కబోతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఉద్యమాల కోసం కన్న తల్లిదండ్రులను అలాగే కుటుంబ సభ్యులను బంధుమిత్రులను అందరినీ వదిలిపెట్టి నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రశ్నించే తత్వాన్ని నిలబెట్టడం కోసం ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆత్మవంచన చేసుకోలేక అనుకున్న లక్ష్యం వైపు ముందుకే సాగరు తప్ప ఒక్క అడుగు కూడా వెనకకు వేయలేదన్నటువంటి ఆలోచనలు వాళ్ళు చెప్తుంటే ఎంతో భావోద్వేగమైనటువంటి వాతావరణం తెలుస్తుంది. ఇప్పుడు శాంతక్క చెప్తుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ హృదయాలు ద్రవించుకుపోతున్నాయి, కళ్ళలో కంట నీరు గలగల రాలిపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరో ఒకరు ఏదో రూపంలో తమ బిడ్డల్ని కోల్పోయినటువంటి వాళ్ళే చాలా ఉన్నారు. అందుకే అమరవీరుల బంధుమిత్రుల కమిటీ తరపు నుండి కూడా రాకేష్కు నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడి పరిస్థితి చూస్తుంటే ఆ రాకేష్ను కన్న తల్లి శివలయ్య అనుకుంటూ భావోద్వేగానికి గురై గుండెలు అవిసేలా రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఆ తల్లి ఆవేదన వింటున్నటువంటి బంధువులు కూడా ఒక్కొక్కరు బిక్కుమంటూ తమకున్నటువంటి ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు అమరుడైపోయాడన్నటువంటి ఆవేదన తల్లిని కూర్చొనిస్తలేదు, కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఒకసారి ఆ తల్లితోటి మాట్లాడదాము, వాళ్ళ బంధువులతోటి కూడా మాట్లాడదాము, ఎట్లాంటి భావోద్వేగ పరిస్థితులు ఉన్నాయనేది ఇక్కడ మనకు చుట్టుపక్కల వాళ్ళందరినీ చూస్తుంటే తెలుస్తుంది. మరి కొంతమందిని కూడా మనం కనుక్కునేటువంటి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బూర రాకేష్ అమరుడయ్యాడన్నటువంటి వార్త తెలిసిన తర్వాత బంధువులు కూడా అందరూ ఒక్కరొక్కరుగా చేరుకుంటున్నారు. తను మొన్నటి వరకు డౌట్ ఉండే, ఎందుకంటే చనిపోయింది తమ బిడ్డనేనా కాదా, ఎక్కడో బతికుంటాడన్నటువంటి ఏదో ఒక చిన్న ఆశ. కానీ పోలీసులు ఫోటో చూపించిన తర్వాత ఇది మీ కుటుంబ సభ్యులేనా అని వాళ్ళకు వార్త తెలిసేసరికి ఒక్కసారిగా ఆ ఫోటో రాకేష్ది అని తెలిసిన తర్వాత వాళ్ళ సోదరుడితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఒక కంట నీరు ఆగకుండా కన్నీరు కలగలా గారుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఆ భావోద్వేగమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఒక్కసారి మనం కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి వాళ్ళ బంధువులందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా నా శివులయ్య ఏడని చెప్పి ఆ తల్లి ఆ కంట నీరు పెడుతూనే ఉంది. ఇక్కడ ఎవరిని చూసినా కానీ ఆ భావోద్వేగమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. నా శివయ్య ఎప్పుడు వస్తాడు అని అనుకుంటేనే వాళ్ళు మామూలు పరిస్థితులు అయితే లేరు. ఆ తల్లి రోదనను మాత్రం మనం ఇప్పుడు మాట్లాడే సందర్భమా కాదా అని తెలియదు, కానీ తప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆ తల్లి గుండె ఆవేదన ఎట్లా ఉందో చూడొచ్చు. నా శివయ్య లేదు, 9 ఏళ్ళు అవుతుంది పోయి. నాయ్యా నేను హైదరాబాద్ పోతానమ్మా అన్నాడు. 300 ఇల్లు వెళ్ళిపోయింది నా కొడుకు. నాయ్యా ఒక చెద్దరు 2 జతల బట్టలతోటే పోయిండు. నేను ఎల్లుండి వత్తమ్మా అని పోయిండు నా శివయ్య. నా నాయన ఇక ఆకాంక్ష మాతోటి మాట లేదు, ముచ్చట లేదు. ఇక మా శివులు ఎక్కడ ఉన్నదో మాకు తెలియదు. ఓ నాయనా మళ్ళా అమ్మ పోతానన్న ముచ్చట, కానీ మళ్ళీ మారు ముచ్చట లేదు. ఆయన మంచి తెలియదు, చెడు తెలియదు మాకు. ఓ అయ్యా 5 ఏళ్ళు తెలియదు, కానీ 9 సంవత్సరాలు అవుతుంది. నేను స్కూల్లో వంట చేస్తే వచ్చారకు 2 జతల బట్టలు చదువుకున్నాడు, ఒక చెద్దరు చదువుకున్నాడు. 2 గంటలకు వచ్చారకు అమ్మ నాకు ఒక 300 ఇయ్యి అన్నాడు. అంటే అయ్యో నేను పేపర్ బిల్ కట్టినా అంటే 200 నా దగ్గర ఉండే, మా మరదలు 100 300 ఇవ్వగానే హైదరాబాద్ పోతానమ్మా అన్నాడు. మరి ఎల్లుండే నోళ్ళు బిడ్డ ఎప్పుడు వస్తామంటే వస్తా అన్నాడు అని పోయిండు. ఇక గంతే, ఇక మళ్ళీ మాకేం వర్త తెలియదు. ఇక అదే ముచ్చటతోడు పోయిండు నా కొడుకు. ఇక అంతవరకు నుంచి మాకు మంచి తెలియదు, చెడు తెలియదు, ఓ ఫోన్ తెలియదు, ఓ లెటర్ తెలియదు, ఏం తెలియదు. ఇక మాకు ఏం తెలియదు. ఇక గీ వార్త వచ్చింది. పీజీ చేయించిన ఆయన నువ్వు దేశపడ ఖాళీది పోయేది. వాళ్ళ అన్నను అక్కడ మట్టవాడ పోలీస్ స్టేషన్ దగ్గర ఆ ఖాళీలో దించి అక్కడికి అయినా పోయేది. 2 ఖాళీ పోయేది వచ్చేది, ఒకళ్ళ సాయిత తెలియదు వాళ్ళకు. ఇప్పుడు శివయ్య మీరు మీ రాకేష్ ఎందుకమ్మా ఉద్యమ బాటే పట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే మంచి అందరూ ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు, చదువుకోవాలి, డబ్బులు సంపాదించాలన్నటువంటి తోటే ఉంటారు. మరి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది నాకు? ఎందుకంటే అంత ముందుకు ఎలక్షన్లో అప్పుడు మా ఇంటి మీద దాడి చేసిండ్లు, ఊళ్ళో వచ్చి దాడి చేసిండ్లు. ఇక అదే మనిషి మమ్మల్ని అందరినీ కొట్టిండ్లు. కొడితే మేము కేసు పెట్టినాం, మమ్మల్ని కులం పేరుతోటి కూడా తిట్టిండ్లు. తిడితే మేము ఎస్టీలా కేసు పెట్టినాం. అయినా ఎక్కువ పట్టించుకోలేదు, రాజకీయ నాయకులు అంతా ఇక కలిసి పట్టించుకోకుండా ఇక నా కొడుకు అదే దెబ్బతోటి పోయిండు. 2 నెలలకే ఇల్లు గొడవ అయినాక 2 నెలలకే వెళ్ళిపోయింది నా కొడుకు. అంటే ఎప్పుడైనా మనకు ఇట్లాంటి ప్రమాదం తప్పదు, ఈ నిర్బంధం చూడలేక ఇక విధిలేని పరిస్థితుల్లో వెళ్ళారంటే అక్కడికి. కాలేజీకి పోతాంటే కూడా రౌడీ సీటర్లు ఫాలో అయినలట. ఫాలో అయితే మమ్మల్ని ఇట్లా కూడా చదువుకొని ఇస్తలేరని ఇక అదే మనసులో పెట్టుకొని హైదరాబాద్ పోతానని చెప్పిండు నాతోటి.
ఆయన వెంబడి పడ్డరట, వాళ్ళిద్దరు అన్నదమ్ములు వెంబడి పడ్డరట, వెనక ఫాల్ అయినలట బండ్లు వెనక. ఫాల్ అయితే మమ్మల్ని చదువుకుని ఇంటి మీదకి వచ్చి కొట్టుడు పోను, ఇంకా చదువుకొని కూడా చదువుకొని ఇస్తలేరని ఇక అది మనసులో పెట్టుకున్నాడు సార్. పెట్టుకొని ఇదే హైదరాబాద్. మీకు మామూలుగా ఎప్పుడైనా చెప్పిండా నేను ఇట్లా అన్నలకు పోతా మావోయిస్టులకు పోతాను అటువంటి సందర్భం ఏం రాలేదా? ఏం చెప్పలే, చెప్తే పోనిస్తామా సార్, హైదరాబాద్కే అన్నాడు. హైదరాబాద్ పోతా అన్నట్టు నమ్మిన. ఆయనకి ఏం చేద్దామని ఉండే అమ్మ, ఉద్యోగం ఏమన్నా మంచి సెటిల్ అయిద్దాం అన్నటువంటి ఆలోచన ఏమన్నా ఉండే? ఎప్పుడైనా చెప్పిండా నీకు? పోయేది నేను పైసలు ఇచ్చేది, ఖాళీ పోతానంటే నేను బయలుకి వెళ్ళిపోయేది. నాకు ఇట్లాంటి ఏది చెప్పకపోయేది, ఏం చెప్పలేదు. ఆయన 25 ఏళ్ళకి పోయిండు, ఇప్పుడు 30. నా పెద్ద కొడుకు అంటే 2 ఏళ్ళు చిన్నగా, అంతే అంతే. నా కొడుకు ఇదే కథ. నా కొడుకు మా అమ్మ పోతానన్న ముచ్చట, ఇక మళ్ళీ ముచ్చట లేదు. మీరేమైతారమ్మా? అయ్యా ఇప్పటి వరకు ఏంటంటే కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఏడుస్తుంటే ఏంటంటే వాళ్ళ సాన్నిహిత్యం ఏంటంటే, ఎందుకంటే ఇక్కడ బంధువులందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి పరిస్థితి. తన రాకేష్ చనిపోయాడన్నటువంటి వార్త తెలిసిన తర్వాత కూడా ఒక్కొక్కరు ఉండలేకపోతున్నటువంటి పరిస్థితి. నిజంగా మంచి కుటుంబానికి ఆసరా అవుతాడు, ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో కూడా ఆర్థిక పరిస్థితులు, ఎందుకంటే హైదరాబాద్కి వెళ్ళి చదువుకుంటా అంటే 300 కావాలమ్మా అని చెప్పి అంటే 300 లేకపోతే 200 అడ్జస్ట్ చేసి ఇంకో 100 రూపాయలు బయట అడిగించినటువంటి ఆ పరిస్థితులు ఉన్నటువంటి కడు పేదరికమైనటువంటి పరిస్థితి. ఇక్కడ వాతావరణం చూస్తుంటేనే ఎట్లాంటి దీనస్థితి ఎదుర్కొంటున్నారని చెప్పి తెలుసుకోవచ్చు. 2 కొడుకులు తమకు ఆసరా అవుతారు అనుకున్నాడు, కానీ ఒక కొడుకు చిన్నోడు ఆసరా కాకుండా అసలు తను అడ్రస్సే లేకుండా తను వెళ్ళిపోయి ఇక్కడ ఉద్యమాల పట్ల ఆకర్షితులైపోయాడన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్తుంటే చాలా ఆ పరిస్థితులు కూడా ఎందుకు వెళ్ళాడన్నటువంటిది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా ఉందమ్మా ఈ రాకేష్ చనిపోయాడు అన్నటువంటి వార్త తెలిసిన తర్వాత మీరు నిజంగా ఈ అన్నలకు వెళ్ళి చనిపోవడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? కుటుంబ పరంగా బాగా సఫర్ అయిపోయినాం. కుటుంబం నుండి ఒకరు లేకుండా పోయేసరికి ఎంత ఆవేదన వ్యక్తం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది కదా, వాళ్ళని చంపేసినాము, మేము సంతోషంగా ఉన్నాము మేము వాళ్ళకు అని వాళ్ళు అనుకుంటాను, కానీ వాళ్ళ ఆశయాలను వాళ్ళు చంపేయలేరు. ఒక్కరొక్కరు నేల కొరిగితే 1000 జనాలు పుట్టుకొస్తారు అనేది వాళ్ళకి అర్థమైతలేదు. ఈరోజు ఖనిజ సంపద కోసం, వాళ్ళ కాళ్ళ కింద ఉన్న ఖనిజ సంపద కోసం వాళ్ళను ఒక్కరొక్కరిని నేల కొరిగిస్తూ ప్రతి ఒక్కరిని కుటుంబ పరంగా ఎంతో మంది కుటుంబాలను బలి తీసుకుంటారు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం అనుకున్నంత ఈజీగా ప్రతి ఒక్క బిడ్డ ఆశయాన్ని వాళ్ళు నేల కొరిగించారు. వాళ్ళ ఆశయాలను ప్రతి ఒక్క బిడ్డ ఎక్కడో ఒక దగ్గర పుడితేనే ఉంటుంది, వాళ్ళ ఆశయాలను కొనసాగిస్తూనే ఉంటారు. వాళ్ళు నేల కొరిగినంత మాత్రాన వాళ్ళ ఆశయం నేల కొరగలేదు. ప్రతి ఒక్క బిడ్డ పుట్టుకొస్తుంది. ఈ రోజు రాకేష్ పోతే ఎంతో మంది రాకేష్లు, ఎంతో మంది వివేకులు పుట్టుకొస్తారు. ఈ రోజు ఈ కుటుంబం నష్టపోయిందన్న మేము అనుకోవట్లేదు. ప్రతి ఒక్క కుటుంబం నుండి ప్రతి ఒక్క వీరుడు పుట్టుకొస్తాడు. ప్రతి ఒక్కరిని నేల కొరిగిస్తున్నామని వాళ్ళు విర్రవీగుతాను. మేము నమ్మాలి కేశవరాన్ని, కేంద్ర ప్రభుత్వం ఒక్కరినో నేల కొరిగిస్తున్నామని అనుకుంటారు, కానీ అలాంటి వాళ్ళు ఎంతో మంది ఎవరో ఒకరు ముందుకు వస్తారు. ప్రతి ఒక్కరిని వాళ్ళకు కూడా ఏదో ఒక రోజు నేల కొరిగే పరిస్థితి వస్తుందని వాళ్ళు అనుకుంటలేరు. మోడీ అయినా, అమిత్ షా అయినా, ఎవరైనా కూడా. ఎంతో భావోద్వేగమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. అమ్మా ఒక్క నిమిషం. రాకేష్ వాళ్ళ నానమ్మ అమ్మమ్మనా? అయ్యా నా ఇంటికాడనే ఎక్కువ ఉండేది నాయన. నా మొగని సేవ చేసిండు తండ్రి, నా సేవ చేస్తాడు అనుకున్నా. అయ్యా నా అయ్యా హైదరాబాద్ పోతాను అన్నాడు, ఇక పోయిండు. నవ్వులు ఉన్నాయి విద్యించి వస్తావా తెల్లారి అన్నాడు, ఇక అటే పోయిండు తండ్రి. నా బంగారం, నా బంగారం, నువ్వు ఇట్లా మందిపోయేది నాయన. నా మొగుడు సచ్చడాన్ని బతికించండు కొన్ని రోజులు నాయన. నా భర్త పోయినాక మమ్మల్ని ఎవరు చూస్తారు అనుకున్నావు నాయన. ఇక్కడ వాళ్ళ కుటుంబంలో ఉన్న 2 అన్నదమ్ములు అయితే కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటారని చెప్పి అనుకుంటున్నారు, కానీ ఇక్కడ అందరూ ఆడపడుచులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకు దిక్కెవరు అన్నటువంటి ఒక ఆవేదన వాళ్ళలో కనిపిస్తుంది. వాళ్ళ అమ్మమ్మ కూడా, ఎందుకంటే
తన కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాకేష్ తన భర్తను కూడా కాపాడాడు, హాస్పిటల్కి తీసుకెళ్లి ఎంతో సేవ చేశాడని చెప్పి ఉన్నారు. ఎందుకంటే కుటుంబంలో ఎదిగినటువంటి పిల్లలు ఉంటే ఎంతో ధైర్యం ఉంటుంది. కాబట్టి ఆ ధైర్యం అనేది ఇప్పుడు రెండు చేతుల్లో ఉన్నటువంటి రాకేష్ అలాగే తన సోదరుడు ఇద్దరు ఉన్నారు. కానీ రాకేష్ చనిపోవడం వల్ల తనకి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఏమైతారమ్మా రాకేష్ నీకు? మనవాడు అవుతాడు. మనవడా? ఆ, ఎట్లమ్మా? మా కొడుకు 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 మా మనవరాలు. నాయన ఎక్కడ ఉన్నావు మరి? ప్రస్తుతానికి రాకేష్ వల్ల వదిన కూడా మనతో ఉన్నారు. ఒకసారి నిజంగా ఎందుకంటే కుటుంబ సభ్యులు ఇద్దరు అన్నదమ్ములు ఉంటున్నారంటే ఒక పెద్ద దిక్కు. అట్లాంటప్పుడు తన మరిది కూడా చనిపోయాడు అన్నటువంటి వార్త తెలిసిన తర్వాత ఎవరు అసలు కనీసం కూర్చోవాలన్నా కానీ అసలు వాళ్ళ ఆలోచన విధానం కూడా చాలా దారుణంగా వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు ఎన్నో జీవితంలో ఆశలు పెట్టుకున్నారు. వెళ్ళినటువంటి రాకేష్ ఎప్పటికైనా తిరిగి రాకపోతాడా అన్నటువంటి ఒక ఆలోచన మాత్రం ఉండేది. కానీ తను తిరిగి రాని లోకాలకు వెళ్ళి ఎప్పటికీ తిరిగి రాడన్నటువంటి విషయం తెలిసిన తర్వాత వాళ్ళ ఆవేదనకు అంతా ఇంత కాదు. ఒకసారి రాకేష్ నిజంగా ఇట్లా తిరిగి వస్తాడని చెప్పి అనుకున్నారమ్మా మీరు? అసలు ఆయన ఎట్లుంటాడో కూడా నాకు తెలియదు. ఎప్పుడు వస్తాడో చూద్దాం చూద్దాం అన్నట్టు ఉండేది. మమ్మీ మ్యారేజ్ కంటే ముందే వేయండు. వాళ్ళ అన్నకు మస్తు ఇష్టం ఆయనంటే. వస్తాడు 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 ఎట్లా మంచోడే మంచోడు అని చెప్పేది. ఒక్కసారి అన్న వదిన మాట పిలుస్తాడన్న ఆశ ఉండేది. ఈ రోజు ఇట్లా తెలియగానే వదిన ఉండలేకపోతున్నావు. మా పిల్లల్ని కూడా ఒక్కసారి చూసిపోతే బాగుండని కోరిక. బాబాయ్ బాబాయ్ అని ఊకే పిలుస్తారు. ఎన్నికి అట్టరు పోతాంటే మావయ్య వాళ్ళు ఉండడని చెప్తారు. గమనించవచ్చు ఏంటంటే తను వాళ్ళ పెళ్లి కాకముందుకే వెళ్ళిపోయాడు. తన భర్త కూడా చెప్పేవాడు, నా తమ్ముడు ఇట్లా వంటి వాడు అట్లాంటి వాడు. అంటే వాళ్ళ అన్నదమ్ముల అనుబంధం ఎంత ఉందో ఆ చూసిన తర్వాత ఒక్కసారైనా ఇంటికి వస్తాడు చూద్దామని చెప్పి ఆ వదిన కూడా కలలు కన్నది. కానీ తను కళ్ళలు అయిపోయి తిరిగిరాని లోకాలకు వెళ్ళిన తర్వాత తను ఇంతవరకు చూడలేకపోయానన్నటువంటి ఆవేదన మాత్రం కుటుంబ సభ్యుల్లో, అలాగే ముందు రంజిత్ వాళ్ళ భార్య తను మనతో మాట్లాడింది, తను కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి వాతావరణము రోజుకొక పల్లెల్లో మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం అయితే తెలుస్తుంది. తరాలపల్లితో పాటు అలాగే కడవెండి గ్రామంతో పాటు తుపాకుల గూడెంతో పాటు ఇప్పుడు ప్రస్తుతానికి చింతగట్టు ప్రాంతంలో కూడా ఇట్లాంటి వాతావరణం ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ అమరవీరుల బంధుమిత్రుల కమిటీ సభ్యులు కూడా అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళకు మనోధైర్యం ఇస్తున్నారు. పౌర హక్కుల సంఘాలు కూడా ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేసి శాంతి చర్చలు జరపాలన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నారు. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. మావోయిస్టుల అంతమే తమ పంతంగా ఉండడాన్ని కూడా ఇక్కడ వీళ్ళు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ ఈ దేశ మూలవాసులు, ఈ దేశ పౌరులే కాబట్టి ఇక్కడ యుద్ధానికి విదేశీయులతో చేసినట్టు తమ సొంత ప్రాంత ప్రజలతోనే యుద్ధం చేయడం కూడా మంచిది కాదన్నటువంటి ఒక హితవు పలుకుతున్నారు. చనిపోయినటువంటి వాళ్ళందరూ ఎక్కువగా అంటే మగవాళ్ళే ఎక్కువగా ఉండడము, ఎంతో మంది కుటుంబాలు ఆగమైపోతుండడంతో ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ శాంతి చర్చలు ఇప్పటికైనా జరపాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని మాత్రం చేస్తున్నారు. ఇప్పటికే ఆ సెంట్రల్ కమిటీ చీఫ్ కమాండెంట్ నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత ఇప్పటికైనా కొంత సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నటువంటి ఒక సూచనలు మాత్రం అన్ని వర్గాల వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకరొక్కరుగా వచ్చి ఇక్కడ రాకేష్ వాళ్ళ తల్లిని కూడా ఓదారుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు తమ బంధువులందరూ కూడా కొంతమంది ఉద్యమంలోనే అసువులు బాసినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతానికి చంద్రశేఖర్ కొడుకు పూర్ణచంద్ర మనతో ఉన్నారు. ఒక్కసారి తనతో మాట్లాడదాం. బ్రదర్, ఇప్పుడు రాకేష్ మాత్రం ఇట్లాంటి పరిస్థితులు లేదా ఇంత ఊహించలేదు. ఎందుకంటే ఉద్యోగం చేసుకుంటానని చెప్పి ఇంట్లోకి వెళ్ళినటువంటి రాకేష్ మళ్ళీ ఒక విగత జీవిగా మారి ఇక్కడ తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏమనుకున్నారు మీరు రాకేష్ వెళ్ళిన తర్వాత? రాకేష్ నాకు బ్రదర్ అవుతారు, చిన్న తమ్ముడు. ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి పోరాటం దేనికోసము అంటే ఈ రాజ్యంలో మనకి ఎలాంటి న్యాయం అనేది జరగట్లేదు అనేటువంటి ఒక ఆక్రోషంతో వాళ్ళు ఈ దారిని ఎంచుకున్నారు. ఈ ఎంచుకోవడంలో వాళ్ళు చేసేటువంటి పోరాటంలో వీళ్ళందరూ ప్రజల కోసమే ఆలోచిస్తున్నారు అనేటువంటి అంశం ఈ రాజ్యానికి అసలే అర్థం అనేది ఉండట్లేదు. ఈ రాజ్యం చేసేది ఏంటంటే కేవలం అగ్రవర్ణాలు మాత్రమే అధికారంలో వండుకుంటూ
దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు ఉండేటువంటి సంపద మొత్తం వాళ్ళ చేతిలోకి తీసుకోవాలనేటువంటి ఒక మెయిన్ ఎజెండా తోటి వాళ్ళు ఇప్పుడు అడవులలో చేసేటువంటి కగార్ అనేటువంటి ఆపరేషన్, అది కేంద్ర బలగాలే కావచ్చు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలే కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర బలగాలు కలిసి ఇక్కడ వీళ్ళు ప్రజల కోసం చేసేటువంటి వ్యక్తులను వాళ్ళు కగార్ అనేటువంటి పేరిట వాళ్ళని చంపడం అనేది చాలా అన్యాయము. ఇదే విషయాన్ని ఇప్పుడు నేను ప్రత్యక్షంగా నేను అనుభవించినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, 2001 నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న క్రమంలో మా ఫాదరు చంద్రశేఖర్ సార్, తను ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆ ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి ఆ వ్యక్తిని ఈ ప్రభుత్వాలు ఏం చేసినాయంటే ఒక నిందను మోపి వాళ్ళను అర్ధాక్షిణంగా ఇంట్లో నుండి తీసుకొని వెళ్ళి పద్మాక్షి గుట్ట దగ్గర బూటకపు ఎన్కౌంటర్ చేయడము, అది చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి అంశం. అప్పటి నుండి ఇప్పటి వరకు మా కుటుంబానికి కానీ లేదంటే ఇప్పుడు ఉండేటువంటి సమాజంలో కానీ అలాంటి అంశాలు పూర్తిగా నేను ప్రత్యక్షంగా అనుభవించినటువంటి సిచ్యువేషన్స్. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి తమ్ముని యొక్క ఈ మరణ వార్త తెలిసిన తర్వాత నాకు ఇంకా ఆ సిచ్యువేషన్స్ నుండి ఇప్పటి వరకు ప్రజల్లో ఇంకా చైతన్యం అనేది, ఆ ప్రజల్లో ఇప్పుడు మార్పు అనేది ఖచ్చితంగా రావాలనేటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి ఆలోచన నాకు కలిగింది. ఇప్పుడు జరిగినటువంటి ఈ పూర్తి అంశం సంబంధించినటువంటి విషయాల్లో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వమే కావచ్చు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలే కావచ్చు, తక్షణమే శాంతి చర్చలు అనేటివి జరిపి ఖచ్చితంగా ఈ ప్రజలతోటి పోరాడేటువంటి ఈ వ్యక్తులను వాళ్ళని శాంతి ఒప్పందాలతో ఇలాంటి కగార్ ఆపరేషన్లు అనేటివి ఇక ముందు జరగద్దని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే తన తల్లి చెప్తుంది, ఇప్పుడు పూర్ణచంద్ర కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక అణచివేత ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఒక ఉద్యమ ప్రస్తావన అనేది బీజం పడుతుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు తన కుటుంబం మీద జరిగినటువంటి దాడిని సహించలేక ఒకేసారి 50 మంది వచ్చి కుటుంబ సభ్యులందరినీ కూడా కొట్టినటువంటి నేపథ్యంలో విధిలేని పరిస్థితుల్లో వాళ్ళు ఎదిరించాలంటే మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితులు కూడా కనిపించాయి. అలాంటి సమయంలోనే ఉద్యమ బాట పట్టాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కల్పించింది అన్నటువంటి ఒక ఆవేదన ఆ తల్లిలో కనిపిస్తుంది. అలాగే పూర్ణచంద్ర కూడా తన తండ్రి చంద్రశేఖర్ను కూడా ఇంట్లో నుండి ఒక మావోయిస్ట్ అన్నటువంటి ముద్ర వేసి లాక్కెళ్ళి బయటికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పద్మక్షమ గుట్టలోనే చంపడం వల్ల కూడా తనలో కూడా ఒక ఆలోచన రేకెత్తింది. అంటే మామూలుగా ఉన్నటువంటి తండ్రిని, కళ్ళ ముందు ఉన్నటువంటి తండ్రిని కూడా తీసుకుపోయి బూటకపు ఎన్కౌంటర్ చేశారన్నటువంటి ఆవేదన తనలో కలిగింది. కాబట్టి తను కూడా ఇక మనకు ప్రత్యామ్నాయం లేకుండా మావోయిజం అనేది ఒక ప్రత్యామ్నాయంగా మనకు కనిపిస్తుంది అన్నటువంటి ఒక ఆలోచన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా నేరుతున్నాయి. వామపక్ష భావజాలం అంతా కూడా ఇదే చెప్తున్నటువంటి పరిస్థితి. జీనా హేతో మరణా సీకో, కదం కదం పే లడనా సీకో అన్నటువంటి ఆలోచనలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే అణచివేత ఉంటుందో రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ మొదలవుతుందన్నటువంటి విషయాన్ని కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మర్చిపోవద్దన్నది వాళ్ళ మాటల్లో అంతరార్థంగా మనకు గోచరిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా సరే శాంతి చర్చలు జరపాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా చేస్తున్నారు. కేంద్ర నాయకులు కూడా, కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఇప్పటికీ 4 లేఖలు రాశారు, శాంతి చర్చలు జరపాలని చెప్పారు. మొన్న రీసెంట్గా కూడా మరొక శాంతి చర్చల కోసం లేఖ రాసినటువంటి నేపథ్యంలో కూడా ఎట్లాంటి స్పందన లేకపోవడంతో దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు కూడా 110 మందికి పైగా ప్రజాస్వామ్య సంఘాలను కూడా కూడగట్టుకున్నారు, బలాల్ని సమీకరించుకున్నారు. వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే దేశ పౌరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి శాంతి చర్చలే ఒక ప్రథమ సోపానంగా ఉంటాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి శాంతి చర్చల వైపు అడుగులు వేస్తే ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి భారతదేశాన్ని మనం చూస్తామన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా చేశారు. కానీ అలాంటి అవకాశమే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదన్నటువంటి ఒక ఆవేదన వ్యక్తమవుతుంది. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది బలి కావాలన్నటువంటి ఒక ఆవేదన కూడా ఇక్కడ పల్లెల్లో, అలాగే కుటుంబ సభ్యుల్లో, అమరవీరుల కుటుంబ సభ్యుల్లో కలుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.